కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత 6 నెలలుగా వైసీపీ నేతలను, అభిమానులను, సోషల్ మీడియా కార్యకర్తలను తప్పుడు కేసుల్లో అర్ధరాత్రి అరెస్ట్ చేసి వేధిస్తుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. గతంలో ఇదే ధోరణితో వైఎస్ జగన్ వ్యవహరించి ఉంటే తాము అధికారంలోకి వచ్చిన 3 నెలలకే చంద్రబాబు జైల్లో ఉండేవారని అన్నారు. దొంగ కేసులు, దొంగ సాక్ష్యాలతో తాము కక్ష రాజకీయాలు చేయలేదన్నారు. టీడీపీవి అన్ని నక్క తెలివితేటలే అన్న సజ్జల తమది పులిపంజా దెబ్బ అని, టీడీపీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైసీపీకి ఉందని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది, ఇదిగో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తాను. భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి రాసి పెట్టుకొని అనేది మాకు నేర్పిస్తుంది. వైఎస్ఆర్సీపీకి, మాకు నాయకులకు, కార్యకర్తలకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో 5% 1% అయినా ఈ ధోరణితో వ్యవహరించే వాళ్ళు అయింటే చంద్రబాబు నాయుడు మేము వచ్చిన 3 నెలలకే జైల్లో ఉండేవారు. 2019 తర్వాత మేము వచ్చాక ఆ రోజు ఆయన అట్లా అనుకోనందువల్లే చంద్రబాబు నాయుడు కింద కేసుల మీద ఎంక్వైరీలు జరిగి, దర్యాప్తులు జరిగి, ఆ తర్వాత ఫైనల్ దీనిగా ఆయన అరెస్ట్ చేశారు తప్ప. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నాడు? 3 నెలల్లో తన కేసులు ఎట్లయితే ఇచ్చాలని ఆయన చూసుకుంటున్నాడు. నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ప్రజలు అధికారం ఇచ్చింది, ప్రజల గురించి ఆలోచించాలా, ప్రజల సమస్యలు పరిష్కరించాలా, ప్రజల కోసం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగానే మా పార్టీ నడిచింది. నాయకులు నడిచారు, కార్యకర్తలు నడిచారు, ఎంటైర్ పార్టీ నడిచింది. ఈ రోజుకి అలాగే ఉంది. ప్రజలు అధికారం ఇచ్చింది, ఎట్లా మనం దండుకోవాలా, ఏ రకంగా మన సంపద పెంచుకోవాలా, ఏ రకంగా మన చుట్టూ ఉండే వాళ్ళని పెంచాలా, వాళ్లే రేపు వాళ్ళ ప్రయోజనాల కోసం మనల్ని నిలబెడతారు. అలాంటి ఒక మందను తయారు చేసుకున్నది చంద్రబాబు నాయుడు. అది గతం కంటే ఇప్పుడు బరి తెగించి ఆచరణలో కూడా ఆయన చూపిస్తున్నారు. 5 నెలల్లోనే చూపిస్తున్నారు. ఈ తేడా అందరూ గమనించాలి. మౌనంగా ఉన్నాము ఇదంటే చేతకాక కాదు, గతంలో చేతకాక కాదు, ఫ్యూచర్ లో కూడా చేయలేక కాదు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది, ప్రజలను చూసుకోవాలా. ఆ ఉద్దేశం లేకపోతే ఎట్లా వ్యవహరిస్తారో ఆ ఉద్దేశం లేదు. ప్రజలకు క్వశ్చన్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలనేది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, అది ఎల్లకాలం చెల్లవు. కొత్త పద్ధతులకు పోతున్నారు. సాక్ష్యాలు సృష్టించడము, ఎవరితోనో రాయించుకోవడము, కన్ఫెషన్లను చేయడము, అరెస్టులు చేయడము. ఏమో మా చేత కాదా? 3-4 గంటల్లో మేము రామా? వచ్చిన తర్వాత మేము ఆపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు? ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? నక్క తెలివితేటలతో గుంటనక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులిపంజా ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగులుచి. ఇది నేను ఏదో దీనిగా చెప్పట్లా, నాటకీయంగా కూడా చెప్పట్లా. దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే, ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే, ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ, అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ. ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది.